ఆంధ్ర రాజకీయం భలే రంజుగా మారుతోంది. రకరకాల వింతలు చూడండి. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని వింతలు ఇక్కడే ఉంటుంటాయి. భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. కానీ ఆయన తెలుగుదేశం ఆత్మతో పనిచేస్తుంటారు. సుజనా చౌదరి సేమ్. తెలుగుదేశం పార్టీలోకి మద్దతుగా ఈ మధ్య కాలంలో పురంధేశ్వర్ ఉంటున్నారు కాబట్టి తెలుగుదేశంతో బీజేపీ తరపున రేపలు వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి. అదే సందర్భంలో లోకేష్తో ఇప్పుడు సన్నిహిత్యం మళ్ళీ ఆయన సంపాదించుకున్నారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం పురంధేశ్వర్కు ఉంటే లోకేష్తో సాన్నిహిత్యం సీఎం రమేష్కు ఉంది. అందుకని నేను ప్రశాంత్ కిషోర్తో మాట్లాడి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేస్తూ మీటింగ్ ఏర్పాటు చేసింది సీఎం రమేష్. తద్వారా తెలుగుదేశాన్ని బుజ్జగించడం కోసం లేదా తెలుగుదేశంతో కలిసి సాగడం కోసం అటు పక్కన ప్రయత్నించారు. అది ఒకవైపున రాజకీయం రంజుగా మార్చింది. మరొక వైపును చూస్తే నారా లోకేష్కి స్వయంగా ఎవరైతే షర్మిల గిఫ్టులు పంపించడం ద్వారా తన అన్నకి జలక్కిచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేటువంటి రూట్లోకి వచ్చింది ఇటు పక్కన ఈవిడ. తద్వారా ఈవిడ ఇంకొక రాజకీయాన్ని మరొక వైపు రంజుగా మార్చింది. వీటన్నిటి మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఉపకరణ తనకు సంబంధించిన తను సృష్టించిన ఐప్యాక్లో ఋషి వచ్చి జగన్తో ఉంటే ఆయన వచ్చి యజమాని అయినటువంటి ఆయన వచ్చినేమో ఇటు పక్కన వేళతో సాగడం అన్నటువంటిది సాగింది. ఏది తెలుగుదేశంతో కలిసి సాగడం అన్నది ఇదొకటి రాజకీయం రంజుగా మార్చింది. వీటన్నిటికీ మధ్యలో మరొక కీలకమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఉండదు. డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనల మీదకి ఇస్తారు తప్పించి మరొక ఆలోచన ఏమీ లేదు. ముందస్తుగా ఇట్లాంటి నిర్ణయాలు ఏమీ లేవు. అట్లాగే టిక్కెట్లు కూడా 50 ఇస్తారన్నటువంటిది ఏం లేదంటూ తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి లోకేష్ తేల్చి చెప్పినటువంటి సందర్భంలో రాజకీయం అక్కడ ఒక రంజుగా మారింది. ఓవరాల్గా రాజకీయాల్లో ట్విస్టులు కాదు, రాజకీయం రకరకాలుగా మారుతున్నది ఆంధ్రప్రదేశ్లోనే.